ఇట్లా మైక్ పట్టుకుని ఇంకా ఫలానా ఇదిగో ఇక్కడ ఉన్నారు మన సభాధ్యక్షుడు ఫలానా రంగారావు గారు, ఇక ఆయన పోతే మళ్ళీ ఆ పక్కన ఉన్నారు మన ఆత్మీయ అతిథులు ఫలానా శ్రీరంగారావు గారు, ఇక ఆయన పోతే ఇక అంటే ఏంటో పోయింది వాళ్ళు మాత్రం చోట్ల పడుతుంటాయి. ఏంటో కింద స్టేజ్ కింద దీనితో బాంబు వెళ్తుందా ఏంటో అర్థం కాదు. ఈ మాత్రం దీంతో మేము పోతామన్నారు. ఆయన చెప్పిన కష్టం ప్రలాపాలు కూడా ఉంటాయి, మా సినిమాలో జరుగుతుంటాయి. ఎప్పుడైనా ఆడియో ఫంక్షన్ ఉన్నప్పుడు పాపం అందరు పిలుస్తారు సంగీత దర్శకుల్ని. పాపం పాడిన మన సింహారాన్ని వాడు గొప్ప గాయకులు రచయితలు ఉంటారు, వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు స్టేజ్ మీద. చస్తే వాళ్ళ గురించి ఎవరు మాట్లాడారు, మాట్లాడతారు సినిమా ఇండస్ట్రీలో కష్టాలు. ఇక హీరో గురించి తప్పితే నేను అనుకుంటాను, హీరో సరేనా ముందు ఇవాళ కథానాయకుడు ఎవరు పలానా ఈ సంగీతం ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి ఆవిష్కరణ జరుగుతుంది కాబట్టి సంగీత దర్శకుడి నుంచి పోగడానికి ముందు అతను హీరో. అలాగే రాసిన పాటలు రాసిన రచయితలు ఆయన అద్భుతంగా ఆణిముత్యాల లాంటి బాణీలు సమకూరిస్తే మణిపూసల్ లాంటి సాహిత్యాన్ని సమకూర్చిన రచయితలు ఉన్నారు, వాళ్ళ గొంతుల్ని అరువించిన గాయకులు ఉన్నారు. వాళ్ళందరి గురించి అసలు మాట్లాడు. ఎప్పుడు హీరోని పోగొట్టమే మన ఇండస్ట్రీలో ఒక ఆచారం అని అసందర్భ. ఇక అలాగే ఇక డైలాగు నేను ఎప్పుడు అనుకుంటాను, యాక్టింగ్ అన్నది అరవడం లేకపోతే ఏడవడం లేకపోతే ఒకరిని తృప్తిపరచడానికి ఇచ్చే ఒక నవ్వు ఇస్తుండడం కాదు యాక్టింగ్ అంటే. యాక్టింగ్ అంటే ఒక పాత్రలోకి మనం పరగాయ ప్రవేశం చేస్తున్నాం. ఒక పాత్ర మనకి తెలియని పాత్ర, ఆ పాత్ర నిజంగా ఎన్ని అనుభూతుల్ని అనుభవించిందో, ఈ నవరసాల్లో ఎన్ని రసాన్ని అనుభవించిందో మనకు తెలియదు. బట్ దాంట్లో వెళ్ళిపోతాం, మనం వెళ్ళిపోయి ఆ పాత్రలో జీవిస్తాం. జీవించాలా జీవించకూడదా అనేది ఒక పెద్ద తలనొప్పి నాకు ఎప్పుడు. ఎందుకంటే మా కుటుంబంలోనే ఉంది, ఒక పాత్రలోకి వెళ్ళిపోయింటే టోటల్కి వెళ్ళిపోతాం దాంట్లో. ఇక కాళ్ళు చేతులు దెబ్బలు తగిలి ఏం పట్టించుకోరు. ఇప్పటికీ నాకు 2 కాళ్ళు పోయి ఒక కాళ్ళకి టోటల్ డిస్లొకేషన్ ఫ్రాక్చర్ ఆఫ్ మై యాంకిల్ లెఫ్ట్ లెగ్. సో అలాగే రైట్ నీ హ్యాడ్ అండ్ CLR రీఫాబ్రికేషన్, బ్యాక్ ఐ హ్యాడ్ అండ్ L5 హెయిర్ లైన్ ఫ్రాక్చర్. ఒక క్యారెక్టర్కి వెళ్ళిపోతాయి, పాత్రలోకి వెళ్ళిపోయినప్పుడు. నాన్నగారు అంటూ ఉంటారు మళ్ళీ ఇప్పుడు, నటించిన వాడు అనుకరించిన వాడు అవుతాడురా, పాత్రలో జీవించిన వాడే నటుడురా అంటారు. జీవించాలా లేకపోతే నటించాలా అర్థం కాదు. అలా పాత్ర చేస్తున్నప్పుడు ఆ పాత్రలోని ఎంతో మన ఇప్పుడు కన్యాశుల్కం సినిమా ఉంది, నాన్నగారు గిరీషు పాత్ర చేసి గురజాడపరావు గారు రాశారు నవల. అది దాని సినిమా తీయడం జరిగింది. నాన్నగారు అందరూ గిరీష పాత్ర వేశారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్. నాన్నగారు పర్ఫార్మెన్స్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్సెస్ ఆయన చేసింది. చాలా కష్టం గిరీష పాత్ర చేయండి. దాంట్లో ఉంది పద్యం, మన చుట్టగలుస్తుంటారు, పెట్టగొడ మీద కూర్చుని ఆ శిష్యుడు వస్తాడు. అంటే 7 గారు మీ దగ్గర చేరిన దగ్గర నుంచి నాకు ఆ చుట్ట వాసన తప్ప ఒక అక్షరం నాకు అవ్వలేదండి అంటే. అప్పుడు ఆయన అంటారు, తప్పురా ఖగపతి అమృతముదేగా బుగబుగమని పొంగి చుక్క నెలవరాలి పొగాకు చెట్టే నేను జన్మించాను, పొగ త్రాగని వాడు మను జన్మలో దున్నపోతే పుట్టుడు. నాకు చుట్టాలండి, నేను క్యాన్సర్ హాస్పిటల్ మేనేజర్ చేరుకున్నాయి. కానీ నాన్నగారు అలవాటే, నాన్నగారు రోజుకి 2 చుట్టూ కాల్చేవాడు. పొద్దున ఒకటి రాత్రి పొడుగునే ఉంది. ఎందుకంటే ఆయన కంఠం కోసం, బికాస్ లోపల ఉన్న శ్లేష్మని బయటకు తీసుకొచ్చేస్తుంది. ఎందుకంటే మనం వీ డోంట్ ఇన్హేల్ లైక్ సిగరెట్ స్మోక్ సిగార్, జస్ట్ టేక్ ఇట్ ఇంటు ద మౌత్ అని బయటకు వదిలేస్తాం. అది లాగినప్పుడు కఫం బయటకు వస్తుంది. మా అందరికీ మీకు తెలుసు మేము చేసే పాత్రలన్నీ అలాంటి, మా కుటుంబం అంతా చేసే పాత్రలు అని ఆవేశం, డైలాగులు, పెద్ద లెంతీ షార్ట్స్, ఫైట్స్, సాంగ్స్, వీటన్నిటి కోసం పొద్దున నాన్నగారిని చూసి ఏంటి ఇందులో ఏంటి కాల్స్తే లాభం అని నేను నాకు ఇప్పటికీ అలవాటు. నన్ను గంట చెప్పులు అంటే చేతులు చెప్తాను. అప్పుడు నాకు అనిపించింది ఎప్పుడో పద్యం చదివాను, సీస పద్యం. అంటే పూర్వకాలం అంటే లేటెస్ట్గా ఇప్పుడు చుట్టల మీద పూర్వకాలం నందు పొగ త్రాగకుండా ధృతరాష్ట్రుడి కన్నులు దృష్టి తప్పింది. పూర్వకాలం నందు పొగ త్రాగకుండా ధృతరాష్ట్రుడి కన్నులు దృష్టి తప్పే దశరథుడు ఈ చుట్ట పొగ నిషేధం అని పుత్రశోకమున బొరలి జని. శ్రీకృష్ణుడు ఈ చుట్ట పాటించకుండా తాను అసలు జరాసంధునికి
చేతిలో ఓడిపోయే పాండురాజు ఈ చుట్ట చేపట్టకుండి భోగము చెడి పాండు రోగి అయ్యి కానీ హమ్య క్రమయాది కార్యములందు మొదముగా దేవతల కల్లా మొద మీదము సురిచనముగా వటులో చుట్ట చుట్ట చేపట్టిన ఎమ్ము చెప్పదామా బాగా నచ్చిన డైలాగ్ చెప్తాను అప్పుడు చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఎందుకంటే నాకు అందరితో అన్ని కులాలు ఏంటండి. నాన్నగారి నుంచి రాజకీయాల్లో ప్రవేశించి మరి ఆయన ప్రవేశించిన టైంలో మన తెలుసు మన పరిస్థితులు ఎలా ఉన్నాయో. సరే ముఖ్యమంత్రిలో మారుస్తున్నారు, ఇవన్నీ మారుస్తున్నారు. అలాగే బడుగు వర్గాలు వాళ్ళ అసలు గోడు పట్టించుకునే నాదుడే లేడు. ఆ తర్వాత మనకి అప్పటికీ స్వతంత్రం వచ్చి 30 సంవత్సరాలు అయినా ఈ వెనుకబడిన తరగతుల వాళ్ళకి సాంఘికంగా కానీ రాజకీయంగా కానీ వాళ్ళకి స్వాతంత్రం లేదు. అలాగే ఈ బడుగు వర్గాలకి వెనుకబడిన తరగతుల వాళ్ళు ఎలా ఈ యొక్క దాస్యంలో మగ్గిపోయారు. అప్పుడు నాన్నగారు వచ్చి ఈ వెనుకబడిన తరగతుల వాళ్ళకి చేయూతనిచ్చి అంతవరకు అధికారంలో దూరంగా ఉన్న పదవులకు వాళ్ళని తీసుకెళ్లి మళ్ళీ కూర్చోబెట్టి వాళ్ళకి రాజ్యాధికారాన్ని కట్టుబెట్టి అన్న ఎన్టీఆర్. అలాగే వెనుకబడిన తెలంగాణ తీసుకోండి, మరి పట్టవారి ఈ వ్యవస్థను నిర్మూలించి వాళ్ళని దాసు నుంచి విముక్తులు చేసింది అన్న ఎన్టీఆర్. అంటే ఒక మగాడు సినిమాలో మంచి డైలాగ్ విన్నాను, ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే అది ఇక్కడి నుంచి రావాలి. ఏ కులం నుంచి మాట్లాడారు కొందరు అందరు నాకు అంటారు కానీ కులం నుంచి చెప్పాడు చెప్పడం చేస్తే అని చెప్పలేరు. ఎందుకంటే అది నటన ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి రాదు, కడుపు నుంచి రావాలి. అందుకే నేను చెప్తుంటాను ఆ డైలాగ్ ఎప్పుడు ప్రతి ఫంక్షన్లో కూడా వీలైనంత వరకు సందర్భాన్ని బట్టి చెప్తుంటాను. నాకు మంచి డైలాగ్ ఉంది. నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్యుని, మంచికి మాలని వచ్చిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కొమ్మరిని కంసాలిని రచుకుని నాయ బ్రాహ్మణుని కలుగిత కార్మికుడిని, ఆపదలు ఆదుకునే వెలమని, వ్యక్తిత్వం రాజుని, అమ్మను అనిపించే కమ్మని, వంశంలో రెడ్డిని, భుజబలంలో కాపుని, అన్ని కులాలు ఆదరించే మీ బాలకృష్ణని. స్టేట్మెంట్ కూడా జరిగింది. నేను రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాను, క్రియాశీలక రాజకీయాలు తప్పకుండా వచ్చే ఎలక్షన్ పోటీ చేయడం కారణం అంటే 83లో నాన్నగారు ఏ అవసరాలు తీర్చడం కోసమో ఆయన చేసిన ఎన్నో పాత్రలు, ఎన్నో ఒక యాక్టర్గా చేసి ఉండొచ్చు. నేను అన్ని కులాల పాత్రలు చేశాను. ఆయన రిక్షా తొక్కిన వాడి దగ్గర నుంచి అద్భుతమైన అన్ని పాత్రలు, ఒక చెల్లెలి కన్నయ్యగా ఎన్నో అద్భుతమైన, అందుకే ఆయన పేరు అలా, ఆయన స్థానం అలా అందరి హృదయాల్లో చిరస్థాయిగా. ఆయన లేకపోయినా ఇంకా ఆయన ఆరాధ్యుడిగా ఉన్నారంటే దానికి కారణం ఆయన వేసిన పాత్రను, ఆ పాత్రలకు అవసరాలను, ఆయన అప్పుడున్న పరిస్థితుల్ని చూసి వాటిని అందజేయడం కోసం అవసరాలని ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. సో ఆయనకి ఆయన చేసిన పాత్రలలో ఆయన ఆలోచనలలో నాకు నా పాత్రల ఆలోచనలే కారణం. సో థ్యాంక్స్.